హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏమే సౌమ్య, ఏంటే ఈరోజు స్పెషల్స్? క్లాస్ జరుగుతూ ఉండగా సౌమ్య లంచ్ బాక్స్ తీసుకుని అడిగింది శృతి. ఏముంటుంది లేవే, ఎప్పుడు ఉండే ఆ ఎగ్ రైస్ అయి ఉంటుంది. శృతి నుండి బాక్స్ లాక్కుంటూ అంది సిరి. కదా, ఇచ్చే మరి నా బాక్స్ నాకు. అసలే ఇవాళ చికెన్ ఊరిస్తూ బాక్స్ లాక్కుంది సౌమ్య. ఏంటి చికెనా అని శృతి సిరి ఒకేసారి అనేసరికి బోర్డు మీద రాస్తున్న వాళ్ళ లెక్చరర్ వీళ్ళ వైపు సీరియస్గా చూసి, ఏంటి బయటికి వెళ్ళిపోవాలనుందా అని అన్నారు. అంత అదృష్టమా మాకు అని మెల్లగా వీళ్ళకి మాత్రమే వినపడేలా అంది శృతి. మిగతా ఇద్దరు వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే మీకు నవ్వెలా వస్తుంది? పొట్టగొస్తే అక్షరం ముక్క రాదు. మళ్ళీ ఆ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఎప్పుడు పనికి మళ్ళీ ముచ్చట్లు పెడతారు. కూర్చోండి, మిమ్మల్ని తిట్టినా నా టైం వేస్ట్ తప్ప ఏం ఉపయోగం ఉండదు అని తిట్టేసి మళ్ళీ బోర్డు మీద నోట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ లెక్చరర్. తొక్కలే, ఆ విషయం మాకెప్పుడు తెలుసు అంటూ కూర్చున్నారు ఆ ముగ్గురు. శృతి, సౌమ్య, సిరి ముగ్గురు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. స్కూల్ డేస్ నుండి వీళ్ళ ముగ్గురు సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉండేవారు. ఆ లెక్చరర్ అలా అనేసి బోర్డు వైపు తిరగగానే వీళ్ళు అప్పుడే లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తినేయడం స్టార్ట్ చేశారు. ఆ పీరియడ్ అయ్యేసరికి సౌమ్య లంచ్ బాక్స్ కూడా ఖాళీ అయిపోయింది. లంచ్ బ్రేక్లో ఆ ముగ్గురు మిగిలిన 2 బాక్సులని షేర్ చేసుకుంటూ తినేశారు. రేపు సండే కదా, మరి ప్లాన్స్ ఏంటి అని అడిగింది సిరి. ఏముంటాయి, లేటుగా లేవడం, ఇంట్లో వాళ్ళ చేత తిట్లు తినడం, తర్వాత చికెన్ తినడం, మళ్ళీ పడుకోవడం అని నవ్వుతూ చెప్పింది శృతి. అప్పుడు సౌమ్య, ఈరోజు సాయంత్రం మా పేరెంట్స్ ఊరు వెళ్తున్నారే, మళ్ళీ రేపు సాయంత్రం వరకు రారు, కాబట్టి నాది అదే సిచ్యువేషన్ ఇంచుమించు అని సౌమ్య చెప్పింది. అయితే ఇంట్లో ఒక్కదానివే ఉంటావా అని శృతి అడిగింది. అవునే, మీరు మా ఇంటికి వచ్చేయండి ఈ రాత్రి, నాకు తోడుగా ఉంటుంది. ఎలాగో మా అమ్మ కూడా అదే అంది. కాలేజ్ అయిపోయాక మీ ఇంటికి కాల్ చేసి అడుగుతా అంది అని చెప్పింది సౌమ్య. అందుకు సిరి, అవునా, అలా అయితే సూపర్, రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు మనం ముగ్గురం అని ఉత్సాహంగా చెప్పింది సిరి. మధ్యాహ్నం నుండి ముగ్గురికి క్లాస్లో పడుకోవడం, ఆడుకోవడం అలానే సరిపోయింది. కాలేజ్ అయిపోయిన గంటకి మిగిలిన ఇద్దరు సౌమ్య ఇంటికి చేరుకున్నారు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అని అడిగింది శృతి. నేను బాగానే ఉన్నామ్మా, ఏంటి మధ్య ఇంటికి రావడం మానేశారు అని సౌమ్య వాళ్ళ అమ్మగారు అడిగారు. ఏం లేదంటే కాలేజీలో ఇచ్చే వర్క్తోనే మాకు సరిపోతుంది, అందుకే ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ ఆంటీ, మీ శారీ సూపర్ ఉంది అని సిరి అంది. థ్యాంక్స్ అమ్మా అని సిగ్గుపడుతూ చెప్పారు సౌమ్య వాళ్ళ అమ్మగారు. సరే, మేము బయలుదేరుతున్నాం. నైట్కి ఇక వంట ఏమీ చేయలేదు, ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టేసుకోండి అని చెప్పేసి సౌమ్య వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయారు. ఏంటి మరి, ఏం చేద్దాం ఇప్పుడు అని సౌమ్య అడగ్గా, ఒక మంచి హారర్ మూవీ చూస్తూ భోజనాలు కానిచ్చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పింది సిరి. సరే, ప్రైమ్కి కనెక్ట్ చేసి మూవీ స్టార్ట్ చెయ్యి, నేను ఈ లోపు ఫుడ్ ఆర్డర్ పెడతా, బిర్యానీగా అని సౌమ్య అడిగింది. మళ్ళీ అడగాల? సరే, ఓయిజా మూవీ పెడుతున్నా అని చెప్పింది శృతి. మిగతా ఇద్దరు ఒప్పుకున్నారు. ఇక మూవీ చూస్తూ తినేశారు. ఓయిజా అంటే స్పిరిట్ గేమ్ ఆడతాం కదా, అదేనా అని సౌమ్య అడిగింది. అవును, మనం స్పిరిట్ గేమ్ అంటాం, అమెరికాలో ఓయిజా అంటారు. ఆడదామా ఏంటి అని శృతి వైపు చూస్తూ అడిగింది సిరి. విధవ వేషాలు వేయకండి, అస్సలే ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పింది సౌమ్య. అందుకు శృతి, ఎవరైనా ఉంటే ఆడనిస్తారా ఏంటి, ఇలాంటప్పుడే ఆడాలి, నీకు భయం అంటే చెప్పు, మానేద్దామంది శృతి. భయం అని కాదు కానీ వద్దంతే, సరదాగా ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుందాం అని సౌమ్య చెప్పింది. సరే, కానీ ఎప్పుడూ ట్రూతే సెలెక్ట్ చేసుకోకూడదు, ఒకసారి ట్రూత్ చెప్పాక ఒక డేర్ ఖచ్చితంగా చేయాలి, అది ఏమిచ్చినా ఎలాంటిదైనా సరే అంది సిరి. ముగ్గురు ఒప్పుకొని గేమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ శృతి టర్న్ వచ్చింది. ట్రూత్ ఆర్ డేర్ అని అడిగింది సిరి. శృతి
ట్రూత్ అని అంది. "హా, నిన్ను సూర్య ఇష్టపడుతున్నాడని నీకు తెలుసు కదా, తన మీద నీ ఫీలింగ్ ఏంటే?" అని అడిగింది సిరి. "ఫీలింగ్ అంటే ఒక ఫ్రెండ్గా తనంటే నాకు చాలా ఇష్టం" అని శృతి అంటూ ఉండగా, "అచ్చా, మరి లవర్గా అయితే?" అని అడిగింది సౌమ్య. "ఏమో, నాకు లవ్ మీద అంత నమ్మకం లేదు." "సరే, అయిపోయింది, మళ్ళీ తిప్పండి" అని చెప్పింది శృతి. ఈసారి సౌమ్య టర్న్ వచ్చింది. తను కూడా ట్రూత్ సెలెక్ట్ చేసుకుంది. "ఇందాక స్పిరిట్ గేమ్ అంటే ఎందుకు భయపడ్డావు? నువ్వు దెయ్యాలని నమ్ముతావా?" అని అడిగింది శృతి. అందుకు సౌమ్య, "అవును, నమ్ముతాను. అండ్ నేను ఆ గేమ్ గురించి చాలా స్టోరీస్ విన్నాను, కాబట్టి నేను రిస్క్ చేయదలుచుకోలేదు" అని చెప్పింది సౌమ్య. "ఈరోజు నీ భయం నేను పోగొడతాగా, అస్సలు అలాంటివి ఏమీ లేవు అని ప్రూవ్ చేస్తా" అని చెప్పింది శృతి. "ఇవే వద్దంటున్నా, మంచిగా ఆడుకుంటున్నాగా, ఇలానే కాసేపు ఆడుకుని పడుకుందాం" అని సీరియస్గా చెప్పింది సౌమ్య. "హే, కూల్ కూల్, ఇప్పుడు ఇద్దరు కొట్టుకోకండి, గేమ్ కంటిన్యూ చేయండి" అంటూ బాటిల్ తీసుకుంది సిరి. ఈసారి మళ్ళీ సౌమ్య టర్న్ వచ్చింది. "ఓకే సౌమ్య, మనం అనుకున్నట్టుగానే ఒక ట్రూత్ తర్వాత ఒక డేర్ చేయాలి. సో నువ్వు రెడీయేనా?" అని అడిగింది శృతి. అందుకు సౌమ్య, "నేను రెడీ, డేర్ ఏంటో చెప్పు" అంది. "నువ్వు ఒక గేమ్ ఆడాలి, దాని పేరు బ్లూ బేబీ." బ్లూ బేబీ గేమ్ అంటే అది కూడా స్పిరిట్ గేమ్ లాగా, అది కూడా దెయ్యాలకు సంబంధించిన గేమ్ కదా అని అడిగింది సిరి. "ఆ, అవును" అని నవ్వుతూ చెప్పింది శృతి. "నీకేమైనా పిచ్చెక్కిందా? నేను చెప్పా కదా ఇలాంటి గేమ్స్ వద్దు" అని కోపంగా చెప్పింది సౌమ్య. "నేను కూడా చెప్పా కదా సౌమ్య, నీ భయాన్ని ఈరోజు పోగొడతాను" అని చెప్పింది శృతి. "ఇదంతా కాదు, ముందు ఆ గేమ్ గురించి చెప్పు, దాని తర్వాత ఆడాలా వద్దా అని ఆలోచిద్దాం" అని అడిగింది సిరి. "సరే అయితే, జాగ్రత్తగా వినండి" అని చెప్పడం మొదలుపెట్టింది శృతి. చాలా సంవత్సరాల క్రితం మేరీ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. తన చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. నాన్న తాగుడికి బానిసయ్యి తన అమ్మ చనిపోయిన 3 సంవత్సరాలకే చనిపోయాడు. అప్పటి నుండి తను ఒక చర్చిలో పనులు చేసుకుంటూ జీవించేది. ఆమె అందానికి ముగ్ధులవ్వని అబ్బాయిలు లేరంటే అతిశయోక్తి కాదేమో, అంతలా ఉండేది. కానీ ఆమె మాత్రం వేరే అబ్బాయిని ప్రేమించింది. అతను బాగా డబ్బున్నవాడు. మేరీని ప్రేమించినట్టు నటించాడు. అతని వల్ల మేరీ ప్రెగ్నెంట్ అయింది. పెళ్లి చేసుకోమని అడిగేసరికి అతను చేసుకుంటానని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి మేరీ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. రోజులు గడిచాయి. తనకి పూర్తిగా 9 నెలలు నిండకుండానే తన 7వ నెలలోనే తనకి ఒక బిడ్డ పుట్టింది. కానీ ఆ బిడ్డ కాళ్ళు చేతులు వంకరగా ఉండి చాలా వికృతంగా పుట్టాడు. ఆ బిడ్డను చూసిన ప్రతివారు దెయ్యం బిడ్డ అని మేరీని కూడా దూరంగా పొమ్మనేవారు. చర్చి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అక్కడి నుండి మేరీని వెళ్ళిపోమన్నారు. ఇదంతా భరించడం మేరీ వల్ల కాలేదు. కానీ తప్పక బిడ్డని తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయింది. అక్కడ బిడ్డ ఎవరికి కనిపించకుండా ఒక గుడ్డతో బిడ్డ చుట్టూ కప్పేసి ఆ ఊరిలో ఒక ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉండేది. ఒకరోజు మేరీ ఇంటి బయట పని చేస్తూ ఉండగా ఆ ఇంటి ఓనర్ పిల్లలు ఆడుకుంటూ మేరీ ఇంట్లోకి వెళ్లారు. అప్పుడు మేరీ బిడ్డ నవ్వుతూ ఉంది. అది విని ఆ పిల్లలు తనతో ఆడుకుందామని ఆ గుడ్డ తీసి పిల్లాడిని చూసి భయంతో అరవడం మొదలుపెట్టారు. ఏమైందని వాళ్ళ తల్లి వచ్చి చూసి తను కూడా భయపడిపోయింది. వెంటనే ఇంటి నుండి వెళ్ళిపోమంది. అప్పటికే బాగా విసిగిపోయిన మేరీకి చాలా కోపం వచ్చేసింది. ఏం చేస్తుందో తెలియని స్టేజ్లోకి వెళ్ళిపోయి పక్కనే గోడకి ఉన్న అద్దంని గట్టిగా కొట్టింది. అది ముక్కలుగా పగిలిపోయింది. అందులో నుండి ఒక ముక్కని తీసి దీనికంతటికి కారణం ఈ బిడ్డే అని ఆ బిడ్డని 3 పోట్లు పొడి చేసింది. తర్వాత ఆ ఇంట్లో అందరినీ చంపేసింది. అంతా అయిపోయాక తనేం చేసిందో చూసి బిడ్డ దగ్గరికి వెళ్ళి నా బిడ్డ నాకు కావాలి అని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడ్చి ఏడ్చి తను కూడా పొడుచుకొని చనిపోయింది. అప్పటి నుండి తన ఆత్మ తన బిడ్డ కోసం వెతుకుతుంది అని నమ్ముతూ ఉంటారు అని ఇదంతా చెప్పడం పూర్తి చేసింది శృతి. ఇక చాలు, ఆల్రెడీ 12 దాటేసింది, ఇక వెళ్ళి పడుకుందాం అంది సౌమ్య. నేనింకా గేమ్ ఎలా ఆడాలో చెప్పలేదు, నువ్వింకా నీ డేర్ ఫినిష్ చేయలేదు, అప్పుడే పడుకోవడం ఏంటి అని అడిగింది శృతి. అవునే, ఇంట్రెస్టింగ్గా ఉంది, సరదాగా ట్రై చేద్దాం
మేము కూడా ఉన్నాం కదా, నువ్వు భయపడకు సౌమ్య, నువ్వు చెప్పవే శృతి అని శృతిని చూస్తూ అంటుంది సిరి. ఈ గేమ్ ఆడాలంటే ఆడేవారు ఒక బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఒక కొవ్వొత్తి వెలిగించాలి. తర్వాత బాత్రూంలో ఉన్న అద్దం ముందు నిలబడి ఒక బిడ్డని చేతుల్లో ఉంచి ఉయ్యాల ఊపుతున్నట్టుగా పెట్టి బ్లూ బేబీ, బేబీ బ్లూ అని 13 సార్లు తప్పులు లేకుండా అనాలి. అలా మనం కరెక్ట్గా అంటే మన చేతిలో ఒక బిడ్డ ఉన్నట్టు మనకి ఫీలింగ్ కలుగుతుంది. ఆ బిడ్డ అంతకంతకు బరువు పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతూ ఉండగా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆ బిడ్డని ఫ్లష్ చేసేయాలి. అలా చేయలేకపోతే ఒక ఆవిడ ఆ అద్దంలో కనపడి నా బిడ్డని నాకు ఇచ్చేయి అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు ఎంత గట్టిగా భయంకరంగా ఉంటుందంటే ఆ అరుపుకి ఆ అద్దం పగిలిపోతుంది. అప్పటికి కూడా మనం ఆ బిడ్డని ఫ్లష్ చేయకపోతే ఆవిడ మనల్ని చంపేస్తుంది. ఆ అద్దంలో కనిపించే ఆవిడ బ్లడీ మేరీ ఏమో అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ బిడ్డని మనం పట్టుకొని ఉండకూడదు, వెంటనే ఫ్లష్ చేసి బయటకు వచ్చేయాలి. అది గేమ్. ఏంటి మరి, ఇక ఆడడం స్టార్ట్ చేద్దామా అంటుంది శృతి. కరెక్ట్గా అప్పుడే కరెంటు పోయింది. సౌమ్య, సిరి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఏంటి సిరి, తప్పదా అని అడిగింది సౌమ్య దీనంగా మొహం పెట్టి. ఇది ఒక అడ్వెంచర్లా, ఒక మెమరీలా ఉండిపోతుందిలే సౌమ్య. అండ్ శృతి చెప్పిన స్టోరీ, గేమ్ ఆడే విధానం విన్నావుగా, నీకు ఎక్కడైనా అదంతా జరుగుతుంది అనిపించిందా? తను నిన్ను భయపెడుతోంది, నువ్వు భయపడితే ఇంకా భయపెడుతూనే ఉంటుంది. కాబట్టి ఏం కాదు, మేము ఉన్నాంగా అని చెప్పింది సిరి. సరే అయితే నేను రెడీ, లెట్స్ ప్లే బేబీ బ్లూ అని సౌమ్య అనగానే కరెంటు పోతూ వస్తూ అలా బ్లింక్ అవుతూ ఇన్వర్టర్ ఆన్ అయిపోయింది. సౌమ్య నవ్వుతూ ఇది బ్యాకప్ ప్లాన్ లేండి అని తను అలా అన్న 2 నిమిషాలకి మళ్ళీ లైట్స్ బ్లింక్ అయ్యి ఆగిపోయాయి. ఏం జరుగుతుంది ఇక్కడ అని భయపడుతూ అడుగుతోంది సిరి. శృతికి కూడా భయం వేస్తోంది. కానీ అక్కడ అలా ఎందుకు అవుతుందో సౌమ్య ఒక్కదానికే తెలుసు. 2 రోజులకు ముందు వాళ్ళ నాన్న అమ్మతో అంటూ ఉండగా సౌమ్య వింది, ఇన్వర్టర్లో కొంచెం ప్రాబ్లం ఉంది, కరెంటు పోతే అది పని చెయ్యదు, మన డ్రైవర్కి చెప్పి దాన్ని రిపేర్ చేయించమని చెప్పు అని వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మతో చెప్పడం వింది. కానీ వాళ్ళ అమ్మ ఏవేవో పనుల్లో పడి అది మర్చిపోయారు. ఈ 2 రోజుల్లో కరెంటు కూడా పోకపోవడం వల్ల ఇక ఆ విషయమే గుర్తు రాలేదు ఎవరికి కూడా. కానీ ఈ విషయం సౌమ్య మిగతా ఇద్దరికి చెప్పదలుచుకోలేదు. నాతోనే ఆడుకుందాం అనుకుంటారా, ఇది రివెంజ్ టైం అని సౌమ్య మనసులో అనుకుంటోంది. ఇప్పుడు ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. సో సౌమ్య మిగతా ఇద్దరిని భయపెట్టడానికి రెడీ అయింది. ఏవో విచిత్రమైన మూలుగు శబ్దాలు కొద్దిగా భయంకరంగా చేస్తోంది సౌమ్య. సౌమ్య ఆపు, ఇది జోకులు వేసే టైం కాదు అని శృతి భయపడుతూ అంటోంది. అప్పుడు సౌమ్య ఇంద్రాప్తీస్, స్పెలునో, రిలిక్, లుయాంత్రా అని ఏవేవో పిచ్చి పిచ్చిగా అరుస్తోంది సౌమ్య. సౌమ్య ప్లీజ్, నాకు భయంగా ఉంది అని ఏడుపు గొంతుతో చెప్తోంది సిరి. సడన్గా సౌమ్య మాట్లాడడం ఆపేస్తుంది. మెల్లగా లేచి ఏ చప్పుడు లేకుండా మిగతా ఇద్దరు గమనించకుండా పక్క గదిలోకి వెళ్ళింది. చీకటి, ఒక్క లైట్ కూడా లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు. ఫోన్లో టార్చ్ వేద్దామంటే వీళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఆడడం స్టార్ట్ చేసే ముందు మధ్యలో డిస్టర్బెన్సెస్ ఏవీ లేకుండా ఉండటానికి మొబైల్స్ని టీవీ దగ్గరే పెట్టేసి వచ్చేశారు. సౌమ్య అని సిరి పిలుస్తోంది. ఎవ్వరూ పలకరు. సౌమ్య ఇక ఆపే చాలు అని కోపంగా చెప్తోంది శృతి. అయినా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఏ సౌమ్య, చెప్తే అర్థం కాదా, పిచ్చెక్కిందా నీకు? సిరి వెళ్ళి ఆ టీవీ దగ్గరున్న ఫోన్లు తీసుకునిరా, దీని ఓవర్ యాక్షన్ ఏంటో చూద్దాం అని కోపంగా చెప్పింది శృతి. ఇంతలో పక్క రూమ్ నుండి ఒక రకమైన వింత శబ్దం వినిపిస్తోంది. సిరి, శృతి ఇద్దరూ చేతులు పట్టుకొని మెల్లగా సౌమ్య నువ్వేనా అని అంటున్నారు. అప్పుడే మళ్ళీ ఒకేసారి సైలెంట్ అయిపోయిందంతా. అప్పుడు క్యాండిల్ పట్టుకొని పక్క రూమ్ నుండి మెల్లిగా సౌమ్య నడుచుకుంటూ వస్తోంది. ఏదో నిద్రలో నడుస్తున్నట్టుగా మెల్లిగా ఏదో శూన్యంలోకి చూస్తూ వచ్చి వీళ్ళ ఇద్దరి ముందు కూర్చుంది. శృతి, సిరి భయంతో సౌమ్యని అలా చూస్తూ ఉన్నారు. సౌమ్య కూడా
కన్ను ఆర్పకుండా వీళ్ళిద్దరినే చూస్తూ ఉంది. అలా ఒక్క నిమిషం చూసేసరికి ఇక నవ్వు ఆపుకోలేకపోయింది సౌమ్య. వాళ్ళిద్దరిని చూసి పడి పడి నవ్వేసింది. భయపడ్డారు కదే, నా భయం పోగొడతా అని చెప్పి మీరు బాగా భయపడ్డారు కదా అని నవ్వుతూ అంటోంది. దీనికి చాలా ఎక్కువైందే, మనల్నే భయపెడుతుందా, దీనికి ఈరోజు ఎలా అయినా చుక్కలు చూపించాలి అని సిరితో చెప్పింది శృతి. సో ఫనీ, మేము భయపడినట్టు నటించాం అంతే. ఇంతకీ నువ్వు గేమ్ ఆడటానికి రెడీయేనా అని అడిగింది శృతి. అప్పుడే కరెంటు కూడా వచ్చేసింది. కరెంటు కూడా వచ్చేసిందిగా, నేను కూడా రెడీయే, ఆడతా అని ధైర్యంగా చెప్పింది సౌమ్య. ఒక క్యాండిల్ వెలిగించి ఇవ్వవే దానికి అని సిరితో అంది శృతి. సిరి అలానే చేసింది. సౌమ్య క్యాండిల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. తను లోపలికి వెళ్ళగానే బయట వీళ్ళు డోర్కి గడియ పెట్టేశారు. సౌమ్య లోపల లైట్ ఆఫ్ చేసి క్యాండిల్ని అద్దం ముందు ఉంచి చేతులని పిల్లాడిని ఊయలు ఊపుతున్నట్టు పెట్టి బ్లూ బేబీ, బేబీ బ్లూ అనడం స్టార్ట్ చేసింది. నీలో నువ్వు కొనుక్కోవడం కాదు, మాకు వినపడేలా గట్టిగా అను అని అరిచింది బయట నుండి శృతి. సౌమ్య గట్టిగా అనడం స్టార్ట్ చేసింది. అలా అనడం ఒక 5 సార్లు అయ్యాక తనకి ఆ గదిలో తనతో పాటు ఎవరో ఉన్నట్టు అనిపించింది. నేను అలా ఫీల్ అవుతున్నాయేమోలే అనుకుని సౌమ్య కంటిన్యూ చేస్తోంది. మళ్ళీ ఇంకో 3 సార్లు అన్న తర్వాత తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు, ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించింది. తన ఎదురుగా ఉన్న క్యాండిల్ మంట కూడా నీలంగా అయిపోయింది. ఇక సౌమ్యకి భయం స్టార్ట్ అవుతోంది. ఇక్కడంతా చాలా తేడాగా ఉంది, తలుపు తీయండే ప్లీజ్ అని బ్రతిమలాడుతోంది సౌమ్య. మళ్ళీ మమ్మల్ని ఎదవలు చేద్దాం అనుకుంటున్నావా, కుదరదు అంటోంది శృతి. ఇక సిరి ఏమో పాపమే భయపడుతోందనుకుంటా, తీసేద్దామని అంటోంది. అది నిన్నిందాక ఎంతలా ఏడిపించిందో మర్చిపోయావా, మూసుకునుండు అని చెప్పింది శృతి. సిరికి హెల్ప్ చేయాలని ఉన్నా శృతికి భయపడి సైలెంట్గా ఉండిపోయింది. చూడు సౌమ్య, నువ్వు ఆ గేమ్ని పూర్తి చేస్తేనే బయటికి వస్తావు, లేకపోతే రాత్రంతా అక్కడే ఉంటావు, ఇక నీ ఇష్టం అని సౌమ్యతో చెప్పింది శృతి. సౌమ్య ఇక ఇలా అయితే పని అవ్వదు, ఈ రోజుతో నేను నా భయాన్ని వదిలేస్తున్నా, నేనిది పూర్తి చేస్తా, ఏది అయితే అదే అయ్యింది అనుకుని గేమ్ని మళ్ళీ స్టార్టింగ్ నుండి మొదలు పెట్టింది. ఎవరివో మాటలు వినపడినా, అక్కడ ఎవరో ఉన్నారు అనిపించినా ఆపలేదు. మొత్తం 13 సార్లు బేబీ బ్లూ, బ్లూ బేబీ అని తప్పులు లేకుండా అంటోంది. ఒక్కసారిగా సౌమ్య చేతులు బరువుగా అయ్యాయి. చేతుల్లో ఎవరో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. సౌమ్యకి చాలా భయం వేస్తోంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. ఇంకాసేపు అలానే కొట్టుకుంటే ఆగిపోతుందేమో అని అంతలా కొట్టుకుంటోంది. చేతుల్లో బరువు, సౌమ్యలో భయం అంతకంతకు పెరిగిపోతున్నాయి. బయట ఉన్న వారిని పిలవడానికి భయం వల్ల నోటిలో నుండి మాట కూడా రావట్లేదు. ఇక తన చేతులని మామూలుగా వదిలేసి గట్టిగా తలుపులను కొడుతోంది. అదే తను చేసిన పెద్ద తప్పు. అలా బరువుగా అనిపించినప్పుడు దానిని ఫ్లష్ చేసేయాలి, కానీ అలా వదిలేయకూడదు. ఇక చాలు, ఆపేద్దాం, పాపం చాలా భయపడుతోంది తను అని సిరి అంటోంది. ఆగవే బాబు, దానికన్నా నీ గొడవ ఎక్కువైపోతోంది. సరే, ఇక సరిగ్గా 2 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసేస్తా అని శృతి అంటోంది. లోపల అద్దం దగ్గర ఏదో ఉన్నట్టుగా అనిపించి అద్దం వైపు చూస్తూ ఉంది సౌమ్య. అక్కడ ఏదో ఆకారం కనిపిస్తోంది. భయంతో పెద్దగా అరుస్తూ ఉంది. ఓసే ప్లీజ్ డోర్ తీయండి, ఇక్కడ అద్దంలో ఎవరో ఉన్నారు, నాకు చాలా భయం వేస్తోంది ప్లీజ్ అంటూ లోపలి నుండి సౌమ్య అరుస్తోంది. అది విన్న శృతికి గుండె ఆగినంత పని అయింది. ఓ మై గాడ్, తను వచ్చేసింది అంటూ టెన్షన్ పడుతోంది శృతి. డోర్ తీయడానికి ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు. శృతిని అలా చూసి సిరికి భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. శృతి సిరిని పిలిచి చెవిలో ఏదో చెప్పింది. అలా చెప్పగానే సిరి లేచి పక్క రూమ్కి పరిగెత్తింది. ఈలోపు లోపల ఉన్న ఆ ఆకారం నా బిడ్డని నాకిచ్చేయి అని గట్టిగా అరుస్తోంది. ఆ అరుపు ఎంత దారుణంగా ఉందంటే ఆ అరుపుకి లోపల ఉన్న అద్దం పగిలిపోయింది. సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ ఆకారం వచ్చి సౌమ్యని గొంతు పట్టుకొని నా బిడ్డ ఎక్కడా అని అడుగుతోంది. తను కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ ఆకారానికి కోపం వచ్చి
సౌమ్య మెడ కొరకడానికి దగ్గరికి వస్తూ ఉంది. కరెక్ట్గా అప్పుడే పెద్దగా హనుమాన్ చాలీసా వినపడుతోంది. ఆ ఆకారం బాధతో విలవిల్లాడిపోతూ మాయమైపోయింది. ఈలోపు సిరి సౌమ్య వాళ్ళ పక్కింటి అంకుల్ని తీసుకుని వచ్చింది. అతను వచ్చి డోర్ గట్టిగా తన్ని సౌమ్యని బయటకు తీసుకుని వచ్చారు. సౌమ్యకి తర్వాత రోజు మధ్యాహ్నానికి స్పృహ వచ్చింది. ఉలిక్కిపడి లేచింది. ఏం కాదు సౌమ్య, ఇప్పుడంతా ఓకే అయిపోయింది, కంగారు పడకు, సౌమ్యని పట్టుకొని చెప్పింది సిరి. కానీ అది ఆకారం ఏంటి, అస్సలు అది ఏమైంది అని భయపడుతూ అడుగుతోంది సౌమ్య. అది బ్లడీ మేరీ. నువ్వు డోర్ తీయమని అడిగినప్పుడు మేము ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. నేను సిరికి వెంటనే వెళ్ళి టీవీలో యూట్యూబ్ ఆన్ చేసి హనుమాన్ చాలీసా పెట్టి హోమ్ థియేటర్కి కనెక్ట్ చేయమని చెప్పాను. అది పని చేసింది. అండ్ నన్ను క్షమించు సౌమ్య, చాలా పిచ్చిగా బిహేవ్ చేశాను అని శృతి కంటి నిండా నీళ్లతో సౌమ్యకి చెప్పింది. సౌమ్యకి శృతి మీద చాలా కోపం ఉన్నా తనను అలా చూసేసరికి జాలి వేసింది. ఏం పర్లేదులేవే, కానీ నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఆటలు ఆడనని, ఎవరితోనూ ఆడించనని నాకు ప్రామిస్ చేయి అని అడిగింది సౌమ్య. ఇంకెప్పుడు ఇలా చేయను, ఎవరినీ చెయ్యనివ్వను, ఐ ప్రామిస్ అని సౌమ్య చేతులు పట్టుకుంటూ చెప్పింది శృతి. ఇక ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.